నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. చిత్తూరులో ఒక ప్రైవేట్ పార్కులో ఒక ఇద్దరు ప్రేమ జంటలు ఉండగా దీన్ని ఆసరాగా తీసుకున్న ఒక ముగ్గురు ఆకతాయి యువకులు ఆమెని బలవంతం చేసి మానభంగం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక గ్యాంగ్ రేప్గా అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్నారు అటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. ఓవరాల్గా ఈ అంశంలో అసలు ఎవరి ముగ్గురు, ఒకరేమో వీళ్ళు టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళు, దీన్ని రాజకీయంగా చూస్తుంటే ఇంకొకరు వీళ్ళు ఆకతాయిలు చిత్తూరులో వీళ్ళు ఒక పోకిరి వెదవల్లాగా కొంతమంది మాట్లాడతారు. ఓవరాల్గా అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఈ ఫుల్ స్టోరీ గురించి మనకు కులంకుశంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అసలు వాట్ ఈజ్ వాట్, స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ అమ్మాయి మైనర్ అంటున్నారు, మోస్ట్లీ మైనరే, అంటే చిన్న అమ్మాయే. ఈ మధ్యకాలంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 వచ్చినంత మాత్రాన మీరు మేజర్ అనొద్దు. వాళ్ళు మైనర్లే, ఇంకా మైండ్ ఇంకా డెవలప్ అవ్వదు. 21, 22 వస్తేనే కనీసం ఒక మేజర్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు చిన్న పిల్లలే, అందరూ చిన్న పిల్లలే. ఈ అమ్మాయి ఏం చేసింది, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయినితో కలిసి చిత్తూరు రోడ్డు పక్కనే ఈ నీవా నగరవనం అని ఒకటి పెట్టారు పార్క్. సగం కట్టి సగం కట్టక ఉంటుంది. అది ఇది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. చిల్డ్రన్స్ కోసం ప్లే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా, ఈ జారుడులు, అటు ఇటు ఎగిరేవి, బంగీ జంపులు, అవి పెట్టేసి అక్కడక్కడ 4-5 బెంచులు, 5 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. సరే ఏదో వెళ్ళారు అక్కడికి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు, ఎవరో వేరే ఇట్లాగే వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, కానీ వీళ్ళిద్దరిని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో చనువుగా ఉంది అక్కడ. వాళ్ళు వచ్చి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళం, పార్కు మాది, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు, అయితే ఈ ఫోటోలు తీ, వీడియోలు తీ అని చెప్పేసి బెదిరించారు కాసేపు. వీళ్ళేమో భయపడ్డారు. పిల్లలే, ఇద్దరు పిల్లలే. ఈ అమ్మాయితో వచ్చినోడు కూడా అంతే, అప్పుడప్పుడే మీసం వచ్చి రానట్టు పిల్లోడే వాడు కూడా. 17 వచ్చిందంటే. సో పైగా ఇక్కడ వీళ్ళు కొంచెం, అంటే వీళ్ళు కూడా పిల్లలలానే ఉంటారు, పెద్ద 25, 24 లాగా ఏం కనబడరు, కొంచెం అటు ఇటుగానే ఉన్నారు. ఆ ముగ్గురు వచ్చేసి వీళ్ళని బెదిరించడం జరిగింది. అండ్ తర్వాత వీడి మెడ మీద కత్తి పెట్టేసి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి సామూహికంగా అత్యాచారం చేశారు. సరే అయ్యింది. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని రోజులకు బయటకు వచ్చింది. యాక్చువల్గా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం ధైర్యం చేసుకొని, వాళ్ళు వచ్చేసి వీళ్ళు రెగ్యులర్గా పార్క్ వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇది చేశారు కదా అని చెప్పేసి వీళ్ళని పారిపోలా, మళ్ళీ చాలా ధైర్యంగా పార్క్ వచ్చారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా వస్తారేమో అని. స్థానికులు అందరూ వచ్చారు, పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు, పోలీసులకు అప్పచెబితే తప్ప తెలియలే ఆ విషయం ఇప్పటివరకు బయటికి. అంటే ఫస్ట్ ఆ అమ్మాయి కూడా భయపడి ఉండొచ్చు, అసలు నువ్వెందుకు వెళ్ళావు పార్క్కి, ఇంకొక అబ్బాయితో అడుగుతారు కదా, కామన్. అండ్ నెక్స్ట్ తర్వాత వాళ్ళ మీద ఫోక్సో యాక్ట్, అండ్ అలాగే వీళ్ళు దళితులు యాక్చువల్గా SC ST ఆంట్రాసిటీ కేసు, మైనర్ అమ్మాయిని బలాత్కారం చేయడం, చంపుతానని బెదిరించడం, అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ కేసులు అయితే పెట్టారు. ఓవరాల్గా అసలు ఈ కథ చిన్నదే, కానీ దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 18, 19, 20 ఉంటే చాలు. ఇప్పుడు చిత్తూరు గురించే మాట్లాడట్లా, ఇక్కడ అమీర్పేటలో అయినా సరే 10th అయిపోతే చాలు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదవడానికి వస్తున్నారు. కొంచెం ఎడ్యుకేషన్ బాగుంటుంది అని. నాట్ ఓన్లీ హైదరాబాద్, దగ్గరలో ఉన్న సిటీలు, ఇప్పుడు చిత్తూరు అనుకున్నాము, తిరుపతికి వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ నెల్లూరులో చదివే వాళ్ళు ఉంటారు, ఇట్లా కొన్ని ఉంటాయి, విజయవాడలో, వైజాగ్, లేకపోతే హైదరాబాద్ దగ్గరలో. అటు నెల్లూరు వాళ్ళంటే అటు మన చెన్నై సైడ్ ఎక్కడ సిటీస్ ఉంటే అటు పంపిస్తూ ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజ్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజ్ ఏంటి, ఎట్ ఏ టైం 3 లక్షలు 5 లక్షలు కట్టేయాలి ముందే, అది వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఇస్తే ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కుదరవు. వీళ్ళ దగ్గర అప్పుడు అంత డబ్బులు ఉండవు, కానీ విడతల వారీగా కట్టే స్తోమత ఉంటుంది కొంతమందికి. ఏం చేస్తారు, కాలేజ్ ఫీజు ఎంతో కడతారు, ఫస్ట్ సెమీ హాఫ్ కట్టే ఉంటాయి కదా, 3 విడతలు 2 విడతలు. ప్రైవేట్ హాస్టల్లో ఉండాలి. 20,000, 30,000 బడ్జెట్లో అయితే నీ పిల్లని సిటీకి పంపగలవు నువ్వు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఓ 3-4 నెలలు అయితే చదువుకుంటాడు, ఈ లోపు నువ్వు మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి అడ్జస్ట్ చేసుకుంటావు డబ్బులు. ఇట్లాంటి ప్లానింగ్ ఉన్న వాళ్ళందరూ పంపిస్తారు. ఇదంతా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో భాగం.
కాకపోతే ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఫ్రీడమ్ దొరుకుతుంది. నీకు రెసిడెన్షియల్ కాలేజ్ అనుకో, అది నీకు సేఫ్. బాలికలది సపరేట్ ఉంటుంది, బాలుడిది సపరేట్ ఉంటుంది, అండ్ వాళ్ళు స్ట్రిక్ట్గా చూసుకుంటారు, అది వేరు. ఇక్కడ నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఇంటర్ కాలేజ్ నీకు హాఫ్ డేనే కదా, మిగతా హాఫ్ ఏం చేస్తావు? పనే ఉండదు. ఇప్పుడు ఈ ఇంటర్ పక్కన పెడతాం, ఇంటర్ కాన్సెప్ట్, ఈ హాఫ్ డే ఇదేంటి అమీర్పేట్ కోర్సులు, ఇంటర్లు డిగ్రీలు మాకు వద్దు, ఈ కోర్సు నేర్చుకుంటే చాలు పలానా సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది. ఈ కోర్సులు ఎంత గంటే, మిగతా టైం ఏం చేస్తావు నువ్వు? అండ్ నీ హాస్టల్ ఎక్కడ ఉంటుంది? 3 బాయ్స్ హాస్టల్ మధ్యలో నీది ఉంటుంది, అవునా? ఇంకా మళ్ళీ అందరి చేతుల్లో అరచేతుల్లో ఫోన్లు. అదే పనిగా నువ్వు యూట్యూబ్ చూసినా ఓకే, రోజు 3 సినిమాలు చూస్తావేమో, దానికి బదులు చాటింగ్లు పెట్టుకుంటావు. నువ్వు చాటింగ్ పెట్టుకోకపోయినా నువ్వు పానీపూరి దగ్గరికి వెళ్తే వాడే పల్లికిలు ఇస్తాడు, వాడు పల్లికిలు ఇస్తాడు, నువ్వు వెళ్ళి బండెక్కి కూర్చుంటావు. ఏం లేదు, అటు వాడిని అనడానికి లేదు, నిన్ను అనడానికి లేదు. ఖచ్చితంగా వాడు పల్లికిలు ఇచ్చింది ఎందుకు? ఈ రోజుల్లో కవితలు చెప్పట్లా ఎవరు, అదేంటిది వెన్నెల్లో ఆడపిల్లవి నువ్వు, అవేం లేవు ఈ రోజుల్లో. అలా కూర్చొని మన ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ నేను అది చదువుతాను, నువ్వు ఇది చదువు, ఇవి ఏం ఉండవు. వీడు పల్లీలు ఇచ్చాడు, ఆమె బండెక్కిందంటే వీళ్ళు కలిసి మంచం ఎత్తుక్కోవడానికే వెళ్తున్నారు. 100% అక్కడికి వెళ్తుంది అది. అది రాణిస్తే ఓయోగాడు, రానివ్వ స్తోమత లేకపోతే ఇట్లాంటి పార్కులు, ఇంకేమైనా. నెక్స్ట్ లేదు నాకు స్తోమత ఉంది, మేమిద్దరం కలిసి ఉండాలి అనుకుంటే కోలివు.